నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో రైతులను ఆదుకోవాల్సిన సమయం వచ్చిందని, అందుకే ప్రజల్లోకి వెళ్తున్నాను అంటూ ఆయన ఒక పిలుపునివ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ధాన్యం సేకరణ అంశంలో కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ధాన్యం గురించి, రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు సూపర్ 6, సూపర్ 7 పోయింది. మళ్ళీ ఇప్పుడు రైతుల ధాన్యం కొనుగోలు అంశం వచ్చేసరికి ప్రధానంగా మళ్ళీ దీని తెర మీదకి తీసుకొచ్చి ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారని మాట్లాడటం అయితే జరుగుతుంది. సో మరి ఓవరాల్గా గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రైతుల నుంచి మీరు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు, కౌంటర్ స్ట్రాటజీలు, టాపిక్ డైవర్షన్ స్కీమ్స్ తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం ఇవ్వాలి, మనం ఏం మాట్లాడాలి అనే విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియవు. ఇంత మాట నేను ఎందుకు అంటున్నానంటే, మొన్న విజయవాడకి వరదలు వచ్చినాయి. విజయవాడకి వరదలు వచ్చినప్పుడు మొత్తం 9 అడుగులు 10 అడుగుల ఎత్తున నీళ్లు వచ్చినాయి. మొత్తం విజయవాడలో మొత్తం అంతా పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే క్యాంప్ వేసి అక్కడే ఉండి పడవల్లో, అసలు మామూలుగా ఒక ముఖ్యమంత్రి అట్లా తిరుగుతాను అంటే భద్రతా సిబ్బంది అలౌ చేయరు. సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయండి, మేము అలౌ చేయమంటారు. అటువంటి వాటిని కూడా ఆయన కాదని పడవలో తిరుగుతూ ప్రజలకి వచ్చినాయా లేవా, పాలు వచ్చిందా లేదా, టిఫిన్ వచ్చిందా లేదా, అర్ధరాత్రి టైంలో కూడా అడిగి క్యాండిల్స్, అగిపెట్టెలు వచ్చినాయా, ఇవ్వండి క్యాండిల్స్, అగిపెట్టెలు ఇవ్వండి, కరెంటు లేదు, కరెంట్ ఇప్పుడు మనం ఆన్ చేయలేము, కింద నీళ్లు ఉన్నాయి, క్యాండిల్స్ అగిపెట్టెలు ఇవ్వండి అని చెప్పి పర్సనల్ కేర్ తీసుకున్నందుకు విజయవాడ ప్రజలు అందరూ కూడా సాటిస్ఫై అయిపోయి సంతోషపడ్డారు. ఇళ్ళు అవన్నీ కడిగించడం కూడా నేనే కడిగిస్తాను, మీరేం వరిగా మాకండి అని చెప్పి ఫైర్ ఇంజన్లను పెట్టి ఇళ్ళు కడిగించాడు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అంటే కొత్త కొత్త ఆలోచనలు. మెకానికల్ని ఇంటికి పంపించి, మునిగిపోయినాయి మీ బండ్లు, మునిగిపోయినాయి, ఆ బండ్లను రిపేర్ చేయండి, ఇదిగో డబ్బులు గవర్నమెంట్ కడుతుంది, ఇటువంటివి. ప్లస్ నీ ఆధార్ కార్డు ఇవ్వు, నీకు 25 కిలోలు బియ్యం. అసలు వరదలు వచ్చినప్పుడు ఎవరన్నా మొత్తం భారతదేశంలో ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని చోట్ల వరదలు వచ్చి ఉంటాయి కదా, ఏ వరదల్లో అయినా వరద బాధితులకి యాపిల్ పండ్లు ఇచ్చారా? ఫ్రూట్స్ ఇచ్చి, అట్లా టెట్రా మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చి, అంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ పనిచేయదు కదా, మామూలు మిల్క్ ప్యాకెట్ ఇస్తే అప్పుడప్పుడు తాగేయాలి. మరి చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎట్లా చేయాలి? అందుకని టెట్రా మిల్క్ ప్యాకెట్లు సేకరించి ఇస్తే వాళ్ళు దాన్ని 48 అవర్స్ వాడుకోవచ్చు. అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని విజయవాడ ప్రజల్ని కాపాడితే, ఆ తర్వాత వరద తగ్గిన తర్వాత వాళ్ళందరికీ డబ్బులు కాంపెన్సేషన్ ఇస్తే, ఎవరు చేసిన తప్పుకి? బుడమేరు గండ్లు బలహీనపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం వల్ల వచ్చిన వరదలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చింది. అట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? విజయవాడ వరదల్లో అసలు ఎవరికి సహాయం అందలేదని చెప్పి ప్రచారం చేశాడు. ఎవరన్నా నమ్మారా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను విజయవాడ వరదల గురించి చెప్పడం కూడా కావాలనే చెప్పాను. మీరు ధాన్యం సేకరణ గురించి అడిగితే నేను విజయవాడ వరదల గురించి మాట్లాడటం ఏంటి అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే వాస్తవిక అంచనా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అని చెప్పటానికి ఈ ఉదాహరణ చెప్పాను. ఈ రోజున ధాన్యం సేకరణ ఎంతో పకడ్బందీగా జరుగుతున్నది. మొత్తం రాష్ట్రం మొత్తం కొన్ని ప్లేసుల్లో కొంత డిస్టర్బెన్స్ ఉన్నది. డిస్టర్బెన్స్ ఎందుకు ఉన్నది అంటే, వాయుగుండం ఉంది, వర్షాలు పడుతున్నాయి, విపరీతంగా ధాన్యం తేమతోటి ఉన్నది, కొన్ని చోట్ల తడిసిపోయింది, అవి తీసుకోవటానికి కొంత జాప్యం జరుగుతున్నది. అంతేగాని బయోమెట్రిక్ అయిన తర్వాత 10 గంటల్లోనే డబ్బులు రైతుకి చేరిన సందర్భాలు, కొన్ని కోట్ల సందర్భాలు ఉన్నాయి. అంటే అంత ఫాస్ట్గా డబ్బులు జమ అయిపోతున్నాయి.
ఏదైనా జాప్యం జరిగితే 24 గంటల లోపల డబ్బులు రైతు అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాంకు లింకేజీ, ఆధార్ కార్డు లింకేజీ ఇవేవో ఉంటాయి కదా, ఆ నామ్స్ లేకపోతే 48 అవర్స్ పడుతున్నది. మొత్తం ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 10.59 మెట్రిక్ టన్స్ సేకరించారు. అంటే ఇంకా సేకరించాల్సిన లక్ష్యం ఇంకా ఉన్నది. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకని ఈ ఫిగర్స్ చెప్తున్నాను నేను. రైతులు ఏదో ఇంక ఇవాళ రేపు అయిపోతుంది అనుకోక్కర్లేదు. లక్ష్యం చేరుకునే వరకు సేకరిస్తూనే ఉంటారు కదా. ఇది ఇప్పుడు ఏదో క్లైమేట్ బాగలేదు కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు మొత్తం వీళ్ళకి రైతులకు ఇప్పటి వరకు 1.51 lakh ఫార్మర్సు ఇప్పటి వరకు ధాన్యం ఇచ్చారు. వాళ్ళకి 2331 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయినాయి. ఇంక నీకు ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక్కడ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పకడ్బందీగా, ఎంతో పకడ్బందీగా జరుగుతున్నది. ఇక్కడ ఎవరైనా సరే మిల్లుల్లో వాళ్ళు తేమ శాతం, బాగా తేమగా ఉన్న ధాన్యం తీసుకెళ్ళినా కానీ రిజెక్ట్ చేయట్లా. డ్రయర్స్ ఉన్న మిల్లుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే తేమ ఉన్న ప్యాడీ తీసుకెళ్ళినా కానీ ఫాస్ట్గా తీసేసుకుంటున్నారు, డ్రై చేస్తున్నారు, మిల్లింగ్కి పంపించేస్తున్నారు. డ్రయర్లు లేని చోట ఈ ప్రొక్యూర్మెంట్ కొంత జాప్యం జరుగుతున్నది. ఇది అక్కడ వాస్తవంగా జరుగుతున్నది. కొన్ని చోట్ల ఏంటంటే వెరైటీ చూసి మాకు ఈ వెరైటీ కావాలని కొంతమంది వెరైటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ధాన్యంలో వెరైటీలు ఉంటాయి కదా, ఆ వెరైటీని కొంతమంది అడుగుతున్నారు. అది సహజం, ఎక్కడైనా సహజం అది. కానీ ఇక్కడ అటువంటివి కూడా చూడటానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కొన్ని చోట్ల అసలు రైతులు తీసుకెళ్ళి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మిల్లు నుంచి ఇంటికి వచ్చేసరికి అకౌంట్లో డబ్బులు పడినట్టు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా మొత్తం ధాన్యం సేకరణ జరుగుతూ ఉంటే పక్కడబందీగా జరుగుతూ ఉన్నది. ఎక్కడా అసంతృప్తి లేదు. ఎక్కడ ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే ఆఫీసర్లు వేగంగా స్పందిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి సాక్షి పేపర్లో ప్రచారం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఒక 5-6 ధర్నా చేస్తే దాన్ని తీసి ఫస్ట్ పేజీలో వేసుకొని మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నది అని ప్రచారం చేస్తున్నాడు. అంటే వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. మొత్తం 14 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటే మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.84 lakh మెట్రిక్ టన్స్, వెస్ట్ గోదావరిలో 1.81 lakh మెట్రిక్ టన్స్, ఏలూరు జిల్లాలో 1.69 lakh మెట్రిక్ టన్స్, కోనసీమ జిల్లాలో 1.44 lakh మెట్రిక్ టన్స్, కృష్ణాలో 1.40 lakh మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని సేకరించారు. అంటే ఇట్లా మరి ఈ విధంగా పకడ్బందీగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ధాన్యం సేకరించిన తర్వాత 9 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదు. 9 months వెయిట్ చేశారు రైతులు. ఏం చేయాలో అర్థం కాక దళారులకి పంటలు అమ్ముకొని నష్టపోయి జగన్మోహన్ రెడ్డి సీజన్లో క్రాప్ హాలిడేలు ఇచ్చుకున్నారు. వరి పండించే రైతులు క్రాప్ హాలిడే ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వరి ధాన్యం పండించే రైతులు క్రాప్ హాలిడే ఇచ్చుకున్నారు. ఎందుకు? నీకు ఇస్తే డబ్బులు రావట్లేదు. ఈ రోజున 10 గంటల్లో, 24 గంటల్లో, 48 గంటల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఇటువంటి అంటే మొత్తం వాతావరణం కూడా కరెక్ట్గా లేదు. దాదాపుగా వారం రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది క్రమ పద్ధతి ప్రకారం జరుగుతూనే ఉన్నది. ఇట్లా వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి నేను అందరినీ కేడర్ అందరినీ వెళ్ళి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వండి, వెళ్ళిపో ఇచ్చిరాపో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అక్కడ ఆ ఊళ్ళో రైతులు చెప్తారు, ఎవరికి ఇస్తావా వినతి పత్రం, ఎవరి గురించి ఇస్తావు వినతి పత్రం అని అడుగుతారు ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే అటువంటి పరిస్థితులు
రాష్ట్రంలో ఉంటే మొత్తం సివిల్ సప్లైస్ మంత్రి ఎక్కడ తిరుగుతున్నాడు? కళ్ళాల్లోనే తిరుగుతున్నాడు, రైతులతోనే మాట్లాడుతున్నాడు, మిల్లుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళు ఎట్ట చేస్తున్నారో చూస్తున్నాడు. అగ్రికల్చర్ మంత్రి ఎక్కడున్నాడు? రైతులతోటే ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఆయన కూర్చొని మొత్తం ఇదే మానిటర్ చేస్తున్నాడు. ఆయన 24 గంటలు ఇదే పని. ధాన్యం సేకరణ ఎట్ట జరుగుతుంది, ధాన్యం సేకరణ ఎట్ట జరుగుతుంది. ఇవాళ అయితే కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్, ఈ 14 జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్. ఏం చేశారు? తేడా వస్తే ఊరుకోను. మీ కింది స్థాయి అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అన్న కంప్లైంట్ వస్తే నేను ఊరుకోను, వాళ్ళని సస్పెండ్ చేస్తా అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి రంగంలో దిగి చెబుతూ ఉంటే, అసలు అటువంటి పరిస్థితి లేదు సార్, చాలా బాగున్నది, అంత పాజిటివ్ రిపోర్ట్ వస్తున్నది మాకు అని చెప్పి కలెక్టర్లు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి. ఏ ఎమ్మెల్యే కూడా, అధికార పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కూడా మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం ఉందని చెప్పట్లా. ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఒక్క విషయం చెప్తానమ్మా, రేపొద్దున సంక్రాంతి పండగ రాబోతున్నది. రైతులందరూ ఆనందంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డిసెంబరు 1st వీక్లో చెప్తున్నా, సంక్రాంతి అయిన తర్వాత లేకపోతే సంక్రాంతి ముందైనా సరే మళ్ళీ నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తాను. సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారు రైతులు అనే దాని మీద మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. రైట్ సార్, సంక్రాంతి తర్వాత మళ్ళీ రైతుల ఫీడ్బ్యాక్ మీ నుంచే తెలుసుకునే ప్రయత్నం కూడా మీకు కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.